హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే నా పాత షూస్ చాలా పాత అయిపోయినాయి, అందుకే షూ షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ స్ట్రాట్ఫర్డ్ మాల్కి అయితే వచ్చిన. ఇక్కడ మాల్ అంతా చాలా బిజీ ఉంది. వీకెండ్ కాకుండా కూడా చాలా బిజీ ఉంది, మరి ఏందో అర్థం కావట్లేదు. అదే ఈరోజు బాగా చూపిస్తాను. మా ఫ్రెండ్ అని అయితే రమ్మన్నా, మరి వాడు H&Mలో ఉన్నా అని చెప్పిండు, కానీ ఇంకా కనిపించట్లేదు నాకు. చూద్దాం, మేబీ ఇది లేడీసా. బెడ్డే షూస్ ఒకటే కావాలి నాకు. అడాసా న్యూ బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ. నేను మూడు మోడల్స్ చూసినరా. న్యూ బ్యాలెన్స్, నైకీ, అడిడాస్. నైకీలా ఏదో ఉన్నాయి, ఫోన్లో ఉంది, స్క్రీన్ షాట్ ఉంది, అది చూపిస్తాను నీకు. వాకింగ్, రన్నింగ్, అంతే. ఎక్కువ వాకింగే. యా, న్యూ బ్యాలెన్స్ అంటే నీకు జేడీలో ఉంటాయి. మర్చిపోయినా. సో జనరల్గా షాపులలో సాక్స్ లేకుండా షూస్ని చెక్ చేయడానికి అలో అయ్యారంట. సో అందుకే ఇప్పుడైతే సాక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఇదో బొక్క మళ్ళా. సో ఫైనల్లీ సాక్స్ అయితే కొన్నా. షూ కంటే ముందు సాక్స్ కొన్నా. షూ కొంటున్నా లేదో చూడాలి. ఆన్ క్లౌడ్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. 160 pounds షూస్ వచ్చేసి 100 pounds వడ్డీలో. కానీ ఇవి లాంగ్ రన్లో ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. నా బడ్జెట్ ఉంది, కానీ మనకి నైకీలో కానీ లేదంటే న్యూ బ్యాలెన్స్లో కావాలి, అందుకే చూస్తున్నా. సో నాకు ఈ షూస్ బాగా నచ్చినాయి, చాలా సాఫ్ట్ ఉన్నాయి. అంటే మనకు చాలా లాంగ్ వాకింగ్ ఉంటుంది కాబట్టి రోజు ఇవి పర్ఫెక్ట్ సరిపోతాయి. కానీ మా వాడేమో ఇంకా నేను వేరే సెలెక్ట్ చేస్తాను అని చెప్పి అన్నాడు, అదే చూస్తున్నాడు. చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇది కూడా బాగానే ఉందిరా, కానీ దానంత కంఫర్ట్ లేదు. ఇది బాగానే ఉన్నాయి. అదే కంఫర్ట్. యా, వైటే తీసుకుందాం అనిపిస్తుంది నాకు. ఎందుకో వైటే తీసుకుంటాను. ఖరాబ్ అయితే వాషింగ్ వేసుకుందాం. వాషింగ్ వేసుకోవచ్చు అది. ఇది ఒక షూస్ తీసుకొచ్చిండు, కొంచెం హార్డ్ ఉంది ఇది. కాకపోతే వాడేమో సరిపోతుంది అంటున్నాడు డైలీ వాకింగ్కి. సో ఫైనల్లీ ఈ షూకి అయితే ఫిక్స్ అయినా. ఇది 70 pounds ఉన్నాయి, అంటే అప్రాక్సిమేట్ ఒక అంతే ఎంతో కొంత అనుకోండి. నేనైతే INRలో చెప్పను. సో మా ఫ్రెండ్ అయితే వద్దన్నాడు, ఆన్క్లోడే తీసుకోమన్నాడు. కానీ అది ఎందుకో నాకు ఇవి బౌన్సింగ్ ఇస్తున్నాయి బాగా, వాకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకే ఈ షూస్కి ఫైనల్గా నేను ఫిక్స్ అయినా. వాడికి చెప్పిన తీసుకొస్తా అన్నాడు. అది సో 1/2 hour నుండి వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు నా షూస్. ఇప్పుడైతే ఒక బాక్సులు తీసుకొచ్చిళ్ళు, మరి అందులో ఏమున్నాయో చూడాలి. లైన్ చాలా పెద్దగా ఉన్నది. ఫైనల్గా బిల్లింగ్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో చూపిస్తాం అక్కడ వరకు ఉన్నది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఫస్ట్ యూకే వచ్చినప్పుడు తీసుకున్నా అడిడాస్ షూస్. అవి ఇప్పటివరకు పనిచేసినాయి, కానీ వాటి కలర్ ఫేడ్ అయిపోయింది. బ్లాక్ షూస్ కాబట్టి వైట్ అయిపోయినాయి, అండ్ కొంచెం లైట్ డ్యామేజ్ కూడా ఉండే. సో అందుకే షూ అప్గ్రేడ్ చేసుకోవాల్సి వచ్చింది. వర్త్ వెయిటింగ్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు KFC. మరి షూ అనుకున్నాం కదా, కొంచెం అట్లా స్ప్లిట్ వేసుకొని ఇద్దరం తినడానికి పోతున్నాం. లేదు, మావాడు వేస్తాడంట పార్టీ ఈరోజు KFCలో. సరే అయితే వీడే పేమెంట్ చేస్తాడంట బిల్లు. చెప్పరా.
వెయిట్ చేయాలి దీనికోసం. ఇక్కడ వెయిట్ చేయాలి. చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ ఫీఫా వరల్డ్ కప్ ఇవి కప్స్ 14,000 దాకా ఉంటాయి. ఫస్ట్ టైం తింటున్నా క్రిస్పీ బర్గర్. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ఇది చూడండి, సలాడ్ అని ఒకటి తీసుకున్నాం. మొత్తం గడ్డే ఉన్నది ఇలా, అసలు ఒక్కటి కూడా లేదు. ఒక టమాటా, మొత్తం క్యాబేజ్ తప్ప ఏం లేదు ఇందులో. బాగుందిరా, నిజంగా బాగుందిరా. పచ్చిగడ్డి లెక్క ఉంది సేమ్. తింటలేవేంటి? సో యూకేలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ వాటర్ ఉండదు, హ్యాండ్ వాష్ ఉండదు. టిష్యూతో తుడుచుకొని నీట్గా డస్ట్బిన్లో పడేయాలి అంతే. సో ఒక హెల్తీ ఒక అన్హెల్తీ బ్యాలెన్స్ అయింది కదా. మళ్ళీ ఇంకోటి ఇంబ్యాలెన్స్ తప్పాలంటే మళ్ళీ ఇంకోటి అన్హెల్తీ కావాలి కదా. సో అందుకే డైట్ కోక్ తాగుతున్నా. ఇందులో షుగర్ ఉండదు, కానీ ఇది కూడా అన్హెల్తీనే. అడగట్రా పురా. అండ్ రీసెంట్గా నేను ఒక ఇష్యూ మీద ఒక వీడియో చేసిన యూట్యూబ్లో. అదేంటి అంటే యూకేలో జరుగుతున్న స్కామ్ల గురించి. సో దానికి నాకు ఒక కింద థ్రెటనింగ్ మెసేజ్ వచ్చింది, కామెంట్. నేను ఆ పర్సన్ ఎందుకు అట్లా మెసేజ్ చేసినని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఆయనకు మెసేజ్ చేసిన, కాంటాక్ట్ అయినా. ఆయన చెప్పింది ఏంటంటే ఇట్లా నీకు స్టూడెంట్ ఉన్నావు కాబట్టి నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఓ రకంగా మాట్లాడిండు. సో మనకెందుకంటే నాకేమనిపించింది అంటే గాలి పోయే కంపెనీ ఏడో తగిలించుకున్నట్టు ఎందుకు మనకి ఇష్యూలు అన్నీ అని చెప్పి ఇమీడియట్గా నేను ఆ వీడియోని తీసేసిన. కానీ ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఫైట్ చేసే పొజిషన్లో లేము. సో కాబట్టి మనది ఆ ఇష్యూ మనది కాదు. ఇంకోటి ఏంటంటే సమీర్ అయిన ఒక కాంటెస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, ఏంటి అంటే ఇఫ్ ద ఫైట్ ఈజ్ ఫేర్ ఫైట్, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే మనము వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అంటే 100 crores 200 crores స్కామ్ చేసిన వాళ్ళంతా. సో వాళ్ళతో మనం ఫైట్ చేయలేము. కాబట్టి ఇమీడియట్గా నేను ఆ వీడియో తీసేసిన. అండ్ కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను, కానీ ఇప్పుడు కాదు, ఇన్ ద ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ స్పీక్ ఆన్ ఇట్. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్.